రిబ్బన్ కత్తిరించి కూరగాయలంతా షురు చేయించినావు కదా, నీ చెయ్యి రాసి బాగుంది. మంచిగా వ్యాపారం జరిగినది. ఇప్పుడు కూడా మాట్లాడరా? చూస్తా. నేనేం తక్కువ తినలే. అరే మండింది మండింది. అక్క అక్క కాలిందా? అమ్మా అంజలి, మధు ఈ ఆయింట్మెంట్ అంజలికి రాయ్. అరే గీ చిన్నదానికి మందులెందుకు? కాసేపు మండుతుంటది. చిన్నపిల్ల లెక్క కాసేపు ఏళ్ళు నోట్లో పెట్టుకుంటే దానికదే చల్లబడుతుంది. అక్క అది కాదక్క, పట్టక్క. అరే ఇది రాస్తేనే తగ్గుతుంది. ఏది రాయి నువ్వు? ఆగరా, కంగారేంటి? పెద్దమ్మా అంజలికి ఇంటికి వచ్చేసాం. వచ్చేసాంరా, గోల్ చేయమాకండి, పదండి. ఇంద్రమ్మా ఏందట్లా మొహం తిప్పుకుంటున్నా? పంతం మానవా? నేను కూడా పంతం మాను. అమ్మా అంజలి, నమస్కారం అమ్మా. అరే యశోదా, 2 దినాలకి నా మీద బెంగ పెట్టుకుని వచ్చేసినవా? మంచి టైంకి వచ్చినావు. పిన్ని వంటేం చేయమంటారు? అరే సుమిత్రమ్మ, నేను ఈడ ఎన్ని చేస్తున్నాను తెలుసా? అన్నం, పచ్చి పులుసు, బీరకాయ పప్పు, పులిహోర, సేమ్యా. అందరూ వరుసగా వచ్చి ఇక్కడ కూర్చోండి, వడ్డించేస్తా. రండి. అరే సాంబా కూర్చోండి రా. నర్మదమ్మా, పచ్చి పులుసు అద్దరిపోయింది. ఈ దినం మీరందరూ నా చేతి వంట తినాలి. రండి కూర్చోండి, కూర్చోండి రా. అరే కదలేంది, చాలా మంచిగా చేసినా. ఇంద్రమ్మ నువ్వు ఆనే ఉండు, కంచెలో పెట్టిస్తా. రే కూర్చోండి రా. కూర్చోండి కూర్చోండి.
మీరంటే అంజలికి ప్రాణం. అంజలి పెళ్ళి ఆగిపోయినందుకు మాకు కూడా బాధగానే ఉంది. పెద్ద మనసుతో అంజలిని క్షమించండమ్మా. అంజలితో మాట్లాడండమ్మా. యశోదా, ఆ మనిషి ఇంకా తన షరతు మీదే ఉంది. ఇప్పుడేం మాట్లాడదులే, నువ్వు కూర్చో యశోదా. రా. అరే బావా, వచ్చేసినవా? నా బంగారు బావా, రా రా రా, నువ్వు కూడా కూర్చో. అద్దిరిపోయింది పాయసం. ఏంటిది? ఏంటే యదాసంతా కట్టకట్టుకుని బస్తీ నుండి అందరు తగలటారేంటి? దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారేమోనమ్మా. అంత సిగ్గు పౌరుషం ఆ బస్తీలో కానీ ఆ బ్లడ్ లో కానీ లేదు పెద్దమ్మా. అదే ఉంటే ఇది మళ్ళీ ఎందుకు వస్తుంది? దీనెందుకు వీళ్ళు పంపిస్తారు? నేను వచ్చినందుకు అంత పరిశ్రమ అయిపోతున్నావేంది? చెప్పినాను కదా, నేను ఈ ఇంటి బిడ్డని. తూతూ మంత్రంగా 4 మంత్రాలు చదివేస్తే నువ్వు ఈ ఇంటి బిడ్డవు అయిపోతావా? ఎప్పటికీ కాలేవు. ఏంది? నువ్వు చెప్తే నేను ఈ ఇంటి బిడ్డని కాకుండా పోతానా? ఏం మాట్లాడుతున్నావు అక్క? ఏంటే మాట్లాడేది? నిన్నిక్కడికి తీసుకొచ్చిన మనిషే నువ్వు చచ్చావని నిన్ను మనసులోంచి తీసేసింది. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఉంటావా? వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళి తగలడు. రవిత్రేణి, రే బామర్ది, మధ్యలో నువ్వు తలదూర్చుకో. హే రవిత్రేణి, ఈ శివంగిని రెచ్చగొడితే బొంద పెట్టేస్తాను. ఏంటే నీ బొంద? పని కట్టుకొని ఏదో పథకం మీదే వచ్చావు. అందుకే కావాలని అడ్డం తిరుగుతున్నావు. నీ ఆటలు సాగవే. ఇంద్రమా, రవకేం మాట్లాడుతుందో చూస్తున్నావా? నీ మీద గౌరవంతో ఇట్లా ఎన్నిసార్లు ఊరుకోవాలి? నాకు తిక్క రేగితే నిజంగానే బొంద పెట్టేస్తా. మాట్లాడింద్రమ్మా, ఇప్పుడు కూడా మాట్లాడవా? అమ్మా అంజలి, వద్దమ్మా. ఈ మాటలు, ఇంత నరకం మనకెందుకమ్మా? పద. ఏడికి రావాలి యశోదా? గీ మనిషితో నేను ఆ దినం అలిగి మన ఇంటికొచ్చిన. ఏం జరిగింది? ఇంద్రమ్మ నా కోసం మన ఇంటికొచ్చింది, వర్షంలో కూసుంది. నేను రాకపోతే
లేకపోతే ప్రాణం వదిలేస్తా అంది. ఇంకా ప్రేమ ఇప్పుడు ఏమైంది? ఇంకా ప్రాణం ఇప్పుడు ఏమైంది? ప్రాణాల మీదకే తీసుకొచ్చావు కదే, ఇంకా ఏం పెట్టుకోవాలి నీ మీద? రవిత్రేణి, నోటికొచ్చినట్టుగా మాట్లాడకు. ఏంటి ఇండైరెక్ట్ గా దాన్ని సపోర్ట్ చేస్తున్నావా? అంటే అమ్మమ్మ మాట మీద నీకు గౌరవం లేదా? అమ్మమ్మ చేయాల్సిన పని నేను చేస్తున్నాను. నన్ను మెచ్చుకోవాల్సింది పోయి నా మీదే చిరాకు పడతావేంటి? మీ అమ్మకు ఆవిడ గారి మీద గౌరవం ఉంటే నీ మీద ఎందుకు చిరాకు పడుతుంది? అది సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో అదే చూద్దాం. ఇగో కళ్ళజోడు కాంతమ్మ, నేను గీన్నే ఉంటా. నేను నీ బిడ్డనే. చంద్రం కూతుర్ని. గా రాజశేఖర్ బాబు సావిత్రమ్మలు దిగొచ్చి నన్ను పొమ్మన్నా నేను నీ నుంచి కదలను. గీ రచ్చంతా ఎందుకు గాని రవక్క కొత్త పొయ్యి పెట్టి పాలు పొంగించిన. గీ పాయసం తాగండి. ఆల్యమ్మా, ఇంద్రమ్మా, పాలలో పంచదార కలిపితే అది పాయసం అయిపోతుందా? నీ చెత్త పాయసం నువ్వే తాగు. నా చేత్తో వండింది తినే అదృష్టం నీకు లేదు. ఏం చేస్తావు? ఇంద్రమ్మా, ముందు నువ్వు తినాలి. తీసుకో, తిను. ఇంద్రమ్మా, ఇంద్రమ్మా. ఏ ఆగవే, నువ్వు అలాగే ఉండమమ్మా. ఇది సిగ్గు తెచ్చుకొని వెళ్ళిపోవాలి. అక్క, చంద్రమ్మ ఎంత మొండిదో నేనంతకంటే మొండిదాన్ని. ఇప్పుడే వస్తాను. ఏ ఆగవే, నీ పైత్యం గాని నిన్ను అసహించుకుంటున్న మనిషి నువ్వు చేసిన వంట ఎలా తింటుందే? ఎందుకు వచ్చిందంట? వెళ్ళిపోవచ్చు కదా. సమస్య లేదు. ఇంద్రమ్మా, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? నా కోసం నువ్వు తిండి నీళ్ళు మానేసి మా ఇంటి ముందు దీక్షలు చేసినావు. ఇప్పుడు నా మీద కోపంతో నువ్వు షరతు మీద ఉన్నావు. నేనేం చేయాలి? నన్ను చూడు ఇంద్రమ్మా. గట్లాంటి దీక్షలు చేయాలా? వానల్లో తడవాలా? పస్తులుండాలా? ప్రాణాలు వదిలేయాలా? ప్రాణాలు వదిలేసి చేసేదే ఉంది. నేను బతికి సాధించుకుంటా. తిను. అరే తినింద్రమ్మా. తినవా? ఎన్ని దినాలు నువ్వు ఇట్లుంటావో నేను చూస్తా. తినవా? నీ పంత మానవా? పెద్దయ్యా, ఓ పెద్దమ్మా, ఇంద్రమ్మ నాతో ఎట్లా ఆడుకుంటుందో చూసిండ్రా? మంచి చెడు అన్ని తెలిసిన మనిషికి ఇంత మొండి పట్టుదలెందుకో నాకు అర్థం కావట్లే. ఈ మనిషిని మీరే సంజయించండి. మనసు మారేలా చూడండి. ఇంద్రమ్మా, నాతో మాట్లాడకూడదనే కదా షరతు పెట్టినా? నేను చేసింది తినకూడదని ఏం శబ్దం చేయలేదు కదా. ఇక్కడే పెడుతున్నా, నువ్వు తినాలంతే. నువ్వు తింటున్నావు అంతే. ఏంటే ఎగేసుకుంటూ లోపలికి వెళ్ళావు? తినిందా? ఇప్పుడు తినలేదు, తర్వాత తింటుంది. ఆవిడ గారి దృష్టిలో నువ్వు చచ్చినట్లేనే. నువ్వు వెళ్ళిపోతే చాలా సుఖంగా ఉంటుంది. మాకు కాదు, నీకు. ఆలోచించుకో. పదమ్మా.
మనిషి దూరంగా ఉంటేనే ఆ మనసు కరిగిపోతుందనిపిస్తుంది. పదమ్మా, మనింటికెళ్ళిపోదాం. అరే యశోదా, వాళ్ళని చూసినవా? నా మీద వాళ్ళకి ఏమాత్రం కోపం లేదు. ఇంద్రం ఒక్కతే అలా ఉంది. బావా, నువ్వైనా పాయసం తిను. బావా, తినవా? నీతో ఎలా తినిపించాలో నాకు తెలుసు. పో పో. సుమిత్రమ్మా, నర్మదమ్మా, తీసుకోండి. అంజలి, నేను చెప్పేది వినవే. నేనెవ్వరి మాట వినను యశోదా. నా మనసు చెప్పిందే వింటా. నేనిక్కడే ఉండాలి. ఎందుకంటే బతుకున్న మనుషుల్ని పీకుతూనే రాబందులున్నారు ఇక్కడ. నేనిక్కడ లేకపోతే ఇంకవి గదే పనిలో ఉంటాయి. గా రాబందుల సంగతి, ఇంద్రమ్మ సంగతి నేను చక్కబెడతాను గాని మీరు భోంచేయండి. పద, రా కూర్చో. అరే కూర్చో యశోదా. అరే యశోదా, వాళ్ళ మీద బాధతో మనమేంది తినకుండా ఉండాలి? తినండి, చాలా మంచి చేసిన. తిను యశోదా, తిను. యశోదా తిను. అరే యశోదా, గట్ల కన్నీళ్ళు పెట్టుకుంటున్నావేంది? గిది దేవాలయం, కోపాలు తాపాలు అన్నీ పోతాయి. తిను తిను. జాగ్రత్త యశోదా, నా గురించి నువ్వేం ఫికర్ చేయకు. పో. నువ్వు జాగ్రత్త ఉంటామక్క. సరే, మంచిది బిడ్డ, వెళ్ళండి. అంజలి, నువ్వు జాగ్రత్తమ్మా. పదండ్రా. ఇంద్రమా, నీ మనసు కరిగించకపోతే నేను శివంగినే కాదు.